అంతేకాదు జగనన్న ముఖ్యమంత్రి అయితే మన రాష్ట్రంలో 60% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు గనక వారికి ప్రత్యేకమైన బడ్జెట్ ఏర్పడుతుంది. రైతు అసలు తను పండించిన పంట నష్టానికి అమ్ముకోవడానికి అవసరం లేకుండా 3000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పడుతుంది. మన రైతులకు మన మహిళలకు అసలు వడ్డీ లేకుండా రుణాలు ఇస్తారు. మన వృద్ధులకు మన వితంతువులకు 700 పెన్షన్ అవుతుంది. మన వికలాంగులకు 1000 రూపాయలు పెన్షన్ అవుతుంది. అమ్మ ఒడి అని మన అక్క చెల్లెలకు వారి పిల్లలు చదివించుకోవడానికి ప్రోత్సహించడానికి 2 పిల్లలకు చొప్పున నెలకు 500 రూపాయలు అమ్మ అకౌంట్ లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు పడుతుంది. ముస్లింస్ కు మన మైనారిటీ సోదరులకు చేయాల్సిన ప్రతి మేలు చేస్తారు. 1 కాదు 2 కాదు. జగనన్న ముఖ్యమంత్రి అయిన రోజు మీరు ఆశీర్వదించిన రోజు రాజన్న సువర్ణ యుగం మళ్లీ వస్తోంది. మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని మా ప్రార్థన. ఇన్ని రోజులుగా సాగిన ఈ పాదయాత్రకు అనంతపూర్ జిల్లా వాసులు విశేషంగా ఆదరణ కురిపించారు. నాతో కలిపి అడుగులో అడుగేశారు. మీ ప్రేమకు, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి చేతులు జోడించి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. రాజశేఖరన్న గురించి పిల్లోడు సొంతంగా రాశారు, చదువుతారంట. నా పేరు డి వేణుగోపాల్. నేను 9th క్లాస్ చదువుతున్నాను. పాలెం గ్రామం, పామిడి మండలం, అనంతపురం జిల్లా. గౌరవనీయులైన షర్మిలా మేడం గారుకు నా హృదయపూర్వక నమస్కారాలు. వైఎస్ఆర్సీపీ నేతలకు, పెద్దలకు నా నమస్కారాలు. ఈరోజు విశేషం ఏమిటంటే రాజన్న మరణించిన తరువాత జరిగిన అన్యాయాలకు వాటిని తెలుసుకొని రాసిన లేఖ ఇది. మహానేతుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మహానేతుడు వైఎస్, ఇతడు చాలా గొప్ప నాయకుడు. ఇతడు 35 సంవత్సరాల పైన రాజకీయంలో. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే గ్యాస్ ధర ఈ రోజుకి కూడా 305 రూపాయలు ఉండేది. 9 గంటలు ఉచిత విద్యుత్ వచ్చేది. రాజశేఖర్ రెడ్డి గారు బ్రతుకుంటే ఆర్టీసీ ఛార్జీలు పెరగకపోయేది. రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఇంట్లోనూ ఒక డాక్టరో, ఒక ఇంజనీరో, ఒక కలెక్టరో ఉండాలని గొప్ప కలలు కని ప్రతి ఒక్కరూ చదువుకోవడానికి పూర్తి ఏర్పాట్లు చేశారు.